అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే హైప్ చేయండి, అలానే లైక్ కూడా చేసేయండి. ఇక ఈ స్టోరీ ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు, నా ఊహ నుండి పుట్టుకొచ్చిన స్టోరీ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 65వ ఎపిసోడ్. ఆ వచ్చిన డాక్టర్ శ్యామ నుదుటికి దెబ్బ తగిలేసరికి తనకి కూడా ట్రీట్మెంట్ చేసి అక్కడ ఆయిల్మెంట్ రాసి బ్యాండేజ్ వేస్తూ శ్యామ ముఖం ఎర్రగా కందిపోయేటట్టు కనిపిస్తూ ఉంటే ఆ డాక్టర్ కోపంగా పైకి లేచి ప్రతాప్ గారి దగ్గరగా వచ్చి, ఏంటి ప్రతాప్, ఏం జరుగుతుంది ఇంట్లో? తనని ఎంత అపురూపంగా చూసుకునేవారు మీరంతా. కేశవ ఈ 4 రోజులు లేకపోయేసరికి మీరెవరు తనని సరిగా పట్టించుకోవడం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఈ విషయం మీ కేశవ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. తన పరిస్థితి గురించి అన్నీ తెలిసి కూడా తనని ఇలాంటి విషయాలు చెప్పకూడదని తెలీదా మీకు? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు అని చాలా కోపంగా అడుగుతూ ఉంటారు ఆ డాక్టర్. ఆ డాక్టర్ ప్రతాప్ గారికి స్నేహితుడు. అందుకే అంత చనువుగా ప్రతాప్ గారిని కోపంగా అడుగుతూ ఉన్న ప్రతాప్ గారు ఆయనకి సమాధానం చెప్పలేకపోతున్నారు. అక్కడున్న చంద్రకాంత్ దగ్గరగా వెళ్ళి లాగిపెట్టి చెంప మీద కొడతారు ప్రతాప్ గారు. తన చెంప మీద చెయ్యి వేసుకుని, అన్నయ్య నన్నెందుకు కొట్టావు? అయినా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుందిగా, అందుకే చెప్పాను, తప్పా అని తన తప్పు లేనట్టుగా అడుగుతాడు చంద్రకాంత్. ప్రతాప్ గారు కోపంగా చూస్తూ, మాట్లాడకు, చేసిందంతా చేసి తప్పా అని మళ్ళీ నన్నే అడుగుతున్నావా? సిగ్గు లేదా నీకు? నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, నీ నోరు హద్దుల్లో పెట్టుకో అని. నువ్వు ఈ విషయాలన్నీ తనకు చెప్పకూడదు అని తెలీదా నీకు? కావాలనే ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏం ఆశించి ఇలా చేస్తున్నావు అని కోపంగా నిలదీసేసరికి చంద్రకాంత్ తప్పు చేసిన వాడిలా తలదించుకుని బాధని నటిస్తూ, లేదన్నయ్య, నేను కావాలని ఏది చెయ్యలేదు. అయినా కావాలని ఎందుకు చెప్తాను? పాపం దేవకి కేశవ్ ఎక్కడున్నాడు అని బాధగా అంత గోల చేసేసరికి నేను చూడలేకపోతూ ఉన్న నిజాన్ని చెప్పేస్తే తను కొంచెం శాంతిస్తుందేమో అని, కేశవ గురించి అడగకుండా బుద్ధిగా ఉంటుందేమో అని అలా చెప్పేశానన్నయ్య. అంతేగాని నేనేమి దేవకిని ఇంకా పిచ్చిదాన్ని చెయ్యాలని కాదు అని వినయం నటిస్తూ బాధని చూపిస్తూ చెబుతూ ఉంటాడు చంద్రకాంత్. కానీ అదే నిజమని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంటే చంద్రకాంత్ని అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ప్రతాప్ గారు చంద్రకాంత్ వెనుక ఉన్న కుట్రని ఆయన గ్రహిస్తారు. చూడు చంద్ర, నువ్వు కల్పించి చెప్పకు. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. శ్యామాని ఏదో ఒక రకంగా ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టాలని, మళ్ళీ ఈ ఇంటికి రానివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావని నేను ముందుగానే గ్రహించాను. తను వచ్చిన దగ్గర నుండి నీ చేతికి డబ్బులు చిక్కడం లేదని నాకు తెలుసు. నువ్వు అందుకే ఇంతటి నీచానికి పూనుకున్నావని కూడా నాకు తెలుసు. దేవకి మానసిక స్థితిని అడ్డు పెట్టుకుని ఆ పిల్లని ఇంత బాధ పెడుతున్నావు. అందుకే నీ పప్పులు ఇక్కడ ఉడకనివ్వను. శ్యామాని ఈ ఇంటి నుండి ఎప్పటికీ నువ్వు బయటికి వెళ్ళనివ్వలేవు. ఎందుకంటే కేశవకి ముందుగానే నీ నక్క చిత్తులు అన్నీ గ్రహించే తెలివిగా శిక్ష పేరుతో శ్యామాని ఇక్కడే ఉండేలాగా చేసి వెళ్ళాడు అని చంద్రకాంత్ని చూస్తూ మనసులోనే అనుకుంటూ, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ఆటలు సాగనివ్వకుండా చేశాడు అని తన మనసులోనే అనుకుంటూ, చూడు తమ్ముడు, నువ్వు ఇలా చేసి సాధించేది ఏమీ ఉండదు. ఈ విషయం కేశవ దాకా వెళ్ళిందంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చంద్రకాంత్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి చంద్రకాంత్ ప్రతాప్ గారిని భయపడుతూ చూస్తూ, అమ్మో, నా మొగుడికి ఈ విషయం తెలిస్తే ఇక నా పని అంతే.
ఆ ఆదిగాడు ఉన్నాడుగా ఇక్కడివి అక్కడివి చేరవేయడానికి అనుకుంటూ ఛ, ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. కానీ ఈసారి ఎవరికీ తెలియకుండా ఆ పిల్లని బయటికి పంపించేసే ఏర్పాట్లు ఏదో ఒకటి నేనే చూసుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉంటాడు చంద్రకాంత్. ప్రతాప్ గారు చంద్రకాంత్ని చూస్తూ వీడి బుద్ధి మారదు అనుకుంటూ అక్కడున్న డాక్టర్ని చూస్తూ, మాధవ్, నేను ఇప్పటి నుండి దేవకిని బాగా చూసుకుంటానురా, మళ్ళీ ఈ పరిస్థితి రానివ్వను అని ఆయన నమ్మకంగా చెబుతారు. ప్రతాప్, చూసుకోవడం కాదురా, తను ఒక చిన్న పిల్ల మనస్తత్వంలోకి వచ్చేసింది అని మనందరికీ తెలుసు. అప్పుడే సంతోషం, అప్పుడే బాధ, అప్పుడే కోపం. అలాంటి వాళ్ళతో చాలా అనుకూలంగా ప్రవర్తించి తనకి నచ్చ చెప్పేలాగా చూడాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీ మనసులో ఏదుంటే అది బయటికి చెప్పేసి తన మనసుని ఇంకా కకాపలం చేయడం మంచిది కాదు. ఇకనైనా బాగా చూసుకోండి అని ఆ డాక్టర్ చెప్పేసరికి శ్యామ ఆ మాటలు అన్నీ కూడా వింటూ, అంటే ఆవిడకి కొంచెం మతిస్థిమితం లేదా అనే ఆలోచన వస్తుంది శ్యామకి. ఆ డాక్టర్ ట్యాబ్లెట్లు అన్నీ సరిగా వేసి తన దగ్గర ఏ విషయాలు కూడా చెప్పకండి అని మరొకసారి చెప్పేసి, ఈ అమ్మాయికి ఈ ట్యాబ్లెట్లు వేయండి అని చెప్పి వెళ్ళిపోతారు ఆ డాక్టర్ మాధవ్. ప్రతాప్ గారు శ్యామ దగ్గరగా వచ్చి, గట్టిగా తగిలిందా తల్లి, నొప్పిగా ఉందా అని తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ ప్రేమగా అడుగుతారు ప్రతాప్ గారు. కానీ శ్యామకి ప్రతాప్ గారు అలా తన దగ్గరికి వచ్చేసరికి భయంగా అనిపిస్తూ, లేదండి అని సమాధానం చెబుతుంది. ప్రతాప్ గారు శ్యామ భయాన్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ, తను నా చెల్లెలు శ్యామ, కొన్ని కారణాల వల్ల తను ఆ పరిస్థితికి రావలసి వచ్చింది, అలా అయిపోయింది అని బాధగా అక్కడున్న దేవకి గారిని చూస్తూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెబుతూ, శ్యామాని చూస్తూ, నువ్వేమీ తనను చూసి భయపడకు తల్లి, ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకుండా నేను చూసుకుంటాను అని శ్యామకి ధైర్యం చెబుతూ ఉంటే, శ్యామ ప్రతాప్ గారి కన్నీళ్లు చూస్తూ ఉంటే శ్యామ మనసు బాధగా మారిపోతుంది. అలానే బాధగా ప్రతాప్ గారిని చూస్తూ, తను లోపలికి వచ్చినప్పుడు దేవకి గారు తనని చూసి పూర్ణిమ అని తన నోటి వెంట పలికిన మాటలు అప్పుడు తన స్పృహలోకి వస్తాయి. వెంటనే తను షాక్లో, అప్పటి వరకు తనకి ఏ ఆలోచన లేదు, కానీ పూర్ణిమ అని దేవకి పిలవడంతో శ్యామలో ఆలోచనలు మొదలవుతాయి. ఆవిడ నోటి వెంట మా అమ్మ పేరు పూర్ణిమ అని వచ్చిందేంటి, తను చూడడానికి కూడా అచ్చం మా అమ్మలానే ఉంది అనుకుంటూ అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ, ఒకవేళ వీళ్ళందరూ మా అమ్మ పుట్టింటి వాళ్ళ అని అనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా శ్యామ బుర్ర గిర్ర తిరుగునట్టుగా అనిపించి, అలానే తను ఇప్పటి వరకు రక్తం పోవడం మూలాన కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా వెనుకకు వాలిపోతుంది శ్యామ. వెంటనే ప్రతాప్ గారు కంగారుగా, అమ్మ శ్యామ, ఏమైంది నీకు శ్యామ అని తనను లేపుతూ ఉన్నా లేవకపోవడంతో వెంటనే జానకమ్మ గారు శ్యామ దగ్గరగా వచ్చి తన ముఖం మీద నీళ్లు చల్లి, ఏమైంది తల్లి, ఎందుకు ఇలా పడిపోయావు, పాపం మన దేవకి చేసిన దానికి బాగా భయపడినట్టుందండి అని అందరూ కంగారు పడుతూ శ్యామ వైపు చూస్తూ ఉంటారు. నారాయణ గారు కూడా అమ్మ శ్యామ ఏమైందని కంగారు పడుతూ ఉంటారు. శ్యామ బాగా భయపడి స్పృహ కోల్పోయిందని తెలుస్తూ ఉంటే కాసేపు తనని అలా వదిలేస్తారు. కొంత సమయానికి నిఖిత తన పక్కనే కూర్చుని శ్యామ అని తనని బాధగా చూస్తూ శ్యామ అని పిలుస్తూ ఉంటుంది నిఖిత. అప్పుడే శ్యామ కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ జానకమ్మ గారి వైపు ప్రతాప్ గారి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటుంది శ్యామ. వాళ్ళందరూ కూడా శ్యామ వైపు అలానే చూస్తూ ఉంటే శ్యామకి మొదటిసారిగా వాళ్ళని ప్రేమగా చూస్తూ, వీళ్ళందరూ మా అమ్మ రక్త సంబంధికులు అనుకుంటూ మళ్ళీ దేవకి గారు గుర్తుకు వచ్చేసరికి కొంచెం భయంగా, ఆవిడెవరు, మా అమ్మకి ఏమవుతుంది అనుకుంటూ దేవకి కోసం అక్కడంతా కళ్ళతోటే చూస్తూ ఉంటుంది.
కానీ అక్కడ దేవకి లేకపోయేసరికి అమ్మయ్య అనుకుంటూ ఉంటే జానకమ్మ గారు శ్యామకి పాలు కాసుకొచ్చి తీసుకుని వస్తూ శ్యామ అక్కడ దేవకి కోసం వెతుకుతూ భయపడుతూ ఉండేదాన్ని చూస్తూ ఆవిడ చిన్నగా నవ్వుతూ తన పక్కన కూర్చుని ఆ వేడి పాలను అటు ఇటు చల్లారు పెడుతూ దేవకిని తన గదిలో పడుకోబెట్టారు. శ్యామ, నువ్వు భయపడకు, తను బయటకు రాదు, ముందు ఈ పాలు తాగు, టాబ్లెట్ వేసుకోవాలి అని ప్రేమగా ఆప్యాయంగా చెబుతూ శ్యామ ఆవిడ్ని చూస్తూ ఆవిడ చూపించే ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఆ పాలు తీసుకుని తాగుతూ మళ్ళీ ఆవిడ బయటికి వచ్చి నన్నేమైనా చేస్తారేమో, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఈరోజు కాలేజీకి కూడా వెళ్ళను అని భయంగా అనుకుంటూ ఆ గ్లాస్ అక్కడ పెట్టేసి మేడం నేను ఇంటికి వెళ్తాను అని లేచి వెళ్ళిపోతుంటే ఆగమ్మా వెళ్దువు గాని అని ప్రతాప్ గారు శ్యామని అక్కడ కూర్చోబెట్టి జానకి తనకి తినడానికి ఏమైనా తీసుకురా అని అంటారు ప్రతాప్ గారు. శ్యామ ప్రతాప్ గారిని చూస్తూ నాకేం వద్దండి, నేను వెళ్ళిపోతాను అని శ్యామ వెళ్ళిపోతుంటే నారాయణ గారు అక్కడ పని చేసుకుంటూ కనిపిస్తారు. వెంటనే శ్యామ పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి పెదనాన్న అని పిలవగానే నారాయణ శ్యామని చూస్తూ ఆయన చేస్తున్న పనిని వదిలేసి శ్యామ లేచావా తల్లి, ఎలా ఉంది గాయం, నొప్పి తగ్గిందా అని అడుగుతుంటే శ్యామ ఆయన్ని చూస్తూ పెదనాన్న నన్ను ఇంటికి తీసుకుని వెళ్తారా అని అడుగుతుంది బాధగా. నారాయణ గారు శ్యామని చూస్తూ తన కళ్ళల్లో భయం కనిపిస్తూ ఉంటే ఏమీ మాట్లాడలేక సరే పదమ్మ తీసుకువెళ్తానని శ్యామను తీసుకుని తన బండి ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వచ్చేస్తారు నారాయణ. వెళ్తున్న శ్యామని చూస్తూ ప్రతాప్ గారు జానకమ్మ పాపం అండి, దేవకి చేసిన పనికి ఆ అమ్మాయి చాలా భయపడినట్టు ఉంది అని బాధగా చెబుతుంటే ప్రతాప్ గారు వెళ్తున్న శ్యామని చూస్తూ చాలా మంచి పిల్ల జానకి అనుకుంటూ ఉంటారు ఇద్దరు. నిఖితకైతే చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. జానకమ్మ గారిని పట్టుకుని ఏడ్చేస్తూ ఏంటి పెద్దమ్మ, దేవకి అత్త ఇలా చేసింది, తను నా స్నేహితురాలు, కానీ తను మన ఇంటికి రావడానికే భయపడుతూ వస్తూ తన పని చూసుకుని వెళ్ళిపోతుంది, అలాంటిది అత్త ఇలా చేసిందేంటి అని ఏడుస్తూ చెబుతుంటే జానకమ్మ గారు తనని దగ్గరికి తీసుకుని బాధపడకు నిఖిత, దేవకి గురించి తనకి తెలియదు కదా, ఇప్పుడు కొంచెం తెలిసింది కాబట్టి తన జాగ్రత్తలో తను ఉంటుందిలే, మనం కూడా చూస్తూ ఉంటాం కదా, నువ్వు బాధపడకు అని చెప్పి నిఖితని ఓదార్చి అంకిత వాళ్ళతో తనని కాలేజీకి పంపించేస్తారు జానకమ్మ గారు. చందనకి మాత్రం తన కడుపు నిండినంత ఆనందం కలుగుతూ ఉంటే తన మనసు నారాయణ గారు శ్యామని ఇంటికి తీసుకుని వచ్చి లోపలికి వెళ్ళేసరికి అక్కడ జమున అన్నయ్య పురుషోత్తం, ఆయన కొడుకు సిద్ధార్థ కూర్చుని సుకన్య జమునతో ఏవో మాట్లాడుతూ అప్పుడే కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు. శ్యామ నుదుటిన కట్టుతో లోపలికి రావడం చూసిన సిద్ధార్థ వెంటనే కంగారుగా శ్యామ దగ్గరికి వచ్చి ఏమైంది శ్యామ, ఈ గాయం ఏంటి అని ఆ గాయాన్ని చూస్తూ కంగారుగా అడుగుతూ ఉంటాడు సిద్ధార్థ. సుకన్యకి జమునకి సిద్ధార్థ అంత కంగారుగా శ్యామ దగ్గరగా వెళ్ళి అడుగుతుంటే వాళ్ళకి ఒళ్ళు మండిపోతూ శ్యామ దగ్గరగా వచ్చి ఆ దెబ్బని చూస్తూ ఏమైందే, ఎక్కడన్నా పడ్డా అని చాలా నిర్లక్ష్యంగా అడుగుతుంది సుకన్య. జమున కూడా ఏంటి ఈ గాయం, ఏమైంది, పని తప్పించుకోవాలని నాటకాలను కానీ ఆడుతున్నావా ఏంటి అని చాలా కోపంగా చాలా నిర్లక్ష్యంగా అడుగుతుంటే నారాయణ గారు ఆ మాటలు సహించలేక అసలే బాధతో ఉన్న పిల్లని వీళ్ళ మాటలతో ఇంకా బాధ పెడుతున్నారు అనుకుంటూ నిస్సహాయంగా ఏంటి జమున ఆ మాటలు, సుకన్య నువ్వు కూడా ఏంటి తల్లి, ఇలా తలకి దెబ్బ తగిలి కట్టుతో లోపలికి వచ్చిన పిల్లని నువ్వే పడ్డావా అని అడగడం ఎంతవరకు సంస్కారం అనిపించుకుంటుంది, మీరు ప్రేమ చూపించుకుని మీరు ప్రేమతో పలకరించకపోయినా పర్వాలేదు కానీ ఇలా సూదిల్లా గుచ్చినట్టు మాత్రం మాట్లాడకండి, అసలే గాయపడిన మనసు, అది తన తల్లిదండ్రుల కోసం ఇంకా బాధపడుతూ ఉన్న చిన్నపిల్ల, ఇంకా మీరు బాధ పెట్టకండి అని వాళ్ళిద్దరిని చిరాకుగా చూస్తూ
అమ్మ శ్యామ, నువ్వు లోపలికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో తల్లి. ఈరోజు కాలేజీకి ఏమీ వద్దు, జానకమ్మ గారి ఇంటికి కూడా వద్దు. అక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళి విశ్రాంతి తీసుకో తల్లి అని చెప్పేసరికి శ్యామ జమున ఏమైనా అంటుందేమో అని చిన్నగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. శ్యామ వెళ్ళిపోయిన తరువాత జమున నారాయణ గారిని చూస్తూ, ఏంటండి ఇప్పుడు అది ఆ ఇంటికి వెళ్ళకపోతే ఈరోజు జీతం కట్ చేస్తారేమో, అంత చిన్న గాయానికి ఓ తెగ ఇదైపోతున్నారేంటి? ఈ జమున నిష్ఠూరంగా అంటుంటే జమున వైపు చిరాగ్గా చూస్తూ నారాయణ గారు ఇక వాళ్ళతో వాదించినా ఏమి ప్రయోజనం ఉండదని జమునని చూస్తూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనసున్న మనుషులు, నీకులా కాదులే, వాళ్ళు శ్యామాని అర్థం చేసుకుంటారు, తన డబ్బులు తనకి ఇచ్చేస్తారు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతారు నారాయణ గారు. జమున ఆ మాటలకి అర్థం తెలుసుకుని ఏంటి అని నోరు తెరుచుకుని నారాయణ గారు లోపలికి వెళ్తుంటే ఆయన్నే కోపంగా చూస్తూ, అంటే నేను మనిషిని కానా అని కొరకొరమంటూ చూస్తూ ఉంటుంది జమున. అక్కడున్న పురుషోత్తం అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ నారాయణ గారు అలా లోపలికి వెళ్ళిపోయేసరికి, ఏంటి జమున నువ్వు చేస్తున్నది? ఆ పిల్లని మజ్జిగ చేసుకోవాలని గది ఇలా మాటలతో బాధపడుతున్నావు? ఆ పిల్లని బాగా చూసుకోమని చెప్పాలుగా, అయినా నువ్వు ఇలా నీ ఇష్టం వచ్చినట్టు మాటలతో వాళ్ళని బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటే రేపు మనకి ఏం కలిసి వస్తుంది చెప్పు అంటూ అంటారు పురుషోత్తం. జమున కోపంగా తన అన్నయ్య వైపు చూస్తూ, ఏంటన్నయ్య కలిసి వచ్చేది? ఎప్పుడూ వచ్చేదానికోసం దాన్ని ఇప్పటి నుండే భరిస్తూ ఉండాలా? నా వల్ల కాదు. అయినా అన్నయ్య, దాని మీద నువ్వు ఆశలు పెట్టుకోకు. శ్యామాని నీ కొడుకుకిచ్చి పెళ్లి చేస్తే ఆ 100 కోట్ల ఆస్తికి నీ కొడుకు వారసుడైపోతాడని ఓ కలలు కంటూ కూర్చున్నట్టున్నావు. కానీ అవి కలలు మాత్రమే. ఎందుకో చెప్పనా? నీకు కేశవ గురించి బాగా తెలుసు కదా అని జమున అంటుంటే పురుషోత్తం, అవును అయితే అని అంటాడు. అయితే కాదు, కేశవ కన్ను ఆ పిల్ల మీద పడింది. అంత తేలిగ్గా ఆ పిల్లని వదలడు కేశవ అని పురుషోత్తానికి సిద్ధార్థకి అర్థమయ్యేలా వినిపించేలాగా చిన్నగా చెబుతుంది జమున. ఆ మాటలు వినగానే సిద్ధార్థ ఆశ్చర్యంగా జమునని చూస్తూ, ఏంటత్త నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతాడు. అవునరా అల్లుడు అని అప్పటి వరకు జరిగినదంతా చెబుతుంది జమున. ఏంటి, కేశవ శ్యామ వల్ల జైలుకి వెళ్ళాడా? తనకి శిక్ష వేశాడా అని షాకింగ్గా అడుగుతూ ఉంటాడు సిద్ధార్థ. కానీ పురుషోత్తం ఆలోచనలు వేరేగా ఉంటాయి. కోపంగా తన పిడికిలి బిగించి, ఏంటి జమున నువ్వు చెప్పేది? ఆ కేశవ శ్యామాని ఇష్టపడడం ఏంటి? అదంతా నిజమా అన్నట్టు ఆలోచించి, అయినా అదంతా మనకెందుకు? ఆ కేశవ జైలు నుండి ఇప్పుడప్పుడే రాడు కదా. వాడు వచ్చేలోపు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే వాడికి బయటికి వచ్చినా ఏమీ చెయ్యలేడు కదా అని పురుషోత్తం కన్నింగా చెప్తూ ఉంటే సుకన్య పురుషోత్తం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. పురుషోత్తం వాళ్ళని చూస్తూ, ముందుగా నిశ్చితార్థం జరిపించేస్తే ఓ పనైపోతుంది జమున అని తన పిడికిలి బిగిస్తూ కోపంగా, జమున నేనిప్పుడే వెళ్ళి వీళ్ళకి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుని వచ్చేస్తాను అని చెప్పేసరికి సుకన్య కోపంగా పురుషోత్తాన్ని చూస్తూ కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కేశవ ఇప్పుడప్పుడే వచ్చేలాగా అనిపించడం లేదు. ఒక 5-6 ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలేమో. నా స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో అభిప్రాయాన్ని తెలపండి. నాకు లైక్స్ ఇచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలానే ఆ చేత్తో హైప్ కూడా చేసేయండి, లైక్ కూడా ఇచ్చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్టోరీలో దేవకి శ్యామాని బాధ పెడుతుంది అని ఎక్కువ మనసుకు తీసుకోకండి. ఇక నుండి స్టోరీ వేరే మలుపు తీసుకోబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరూ వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. నమస్తే.